ప్రధానంగా ప్రభుత్వం కలిగిస్తున్న పని ఒత్తిడి ఉందో ఆ పని ఒత్తిడికి మానసికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ వీళ్ళు అధికార న్యూస్ ఫోన్ చేయడం జరిగింది. ఈ కోవలో ఇక్కడ విఆర్ఓ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు, మీకు ప్రభుత్వం నుండి ఎటువంటి హామీలు కావాలి? ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి అధికార న్యూస్ వారికి, వివిధ ఛానల్స్ వారికి, పాత్రికేయులకి ముందుగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము చేసే ఉద్యమాన్ని, మా యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నందుకు మేము మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ అమరావతి జేఈసీగా అంటే వీఆర్ఏలు, రాష్ట్రంలో ఉన్నటువంటి వీఆర్ఏలు, వీఆర్ఓలు, సర్వేర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆర్ఏలు, డిప్యూటీ తహసీల్దార్ వరకు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతిగా ఏర్పడి దీనికి గౌరవ శ్రీ రవీంద్రరాజు గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. అయితే ప్రభుత్వం దృష్టికి గత నెలలో గౌరవ సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళవాలి. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే వీఆర్ఓలు, సర్వేర్లు ఎవరైతే ఉన్నారో, మేము పనిచేసే గ్రామాలు ఏవైతే ఉన్నాయో మండలాల్లో మాకు ఇప్పటివరకు వీఆర్ఓలకి, సర్వేలకి కూడా డీడీఓ గౌరవ తహసీల్దార్ గారు ఉండేవారు. జిఎస్డబ్ల్యూ అంటే ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత కొంతమంది సర్వేలకి అంటే గ్రేడ్ 2 వీఆర్ఓలకి వాళ్ళు డీడీఓ ఏం చేశారంటే అండి, మున్సిపల్లో పనిచేస్తుంటే కమిషనర్ డీడీఓ చేశారు. రూరల్ గ్రామాల్లో పనిచేస్తూ ఉంటే ఎండిఓ గారిని డీడీఓగా చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ శాఖల యొక్క ఆధిపత్యంతో వాళ్ళ నాయకత్వ లోపం ఏంటో అర్థం కావటం లేదు మాకు. వాళ్ళ శాఖల యొక్క వాళ్ళ పని విధానాన్ని విభజించడంలో విఫలమవుతున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం.